ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మదీనా వెల్ఫేర్ అసోసియేషన్ నూతనంగా ఆవిర్భావం పొందింది. దానికి అందరూ సహకారాలతో అందరూ ముందుకెళ్ళాలి. ఈరోజు రంజాన్ నెలలో అసలైన పండగ పేదవారి పండగ. మేము ముస్లిమ్స్ అందరూ కూడా జకాత్ ఫిత్రా ఏదైతే తీస్తామో ప్రతి ఒక్కరు కూడా మేము ఏదైతే తింటున్నామో పేదవాళ్ళకు కూడా కడుపు నిండా తినాలని నెల రోజులు కూడా వాళ్ళకి హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో వితంతువులకి పేదవారికి ఎవరైతే వచ్చి మాకు ఇబ్బంది ఉందని మా సంస్థకి తెలియజేస్తే సంస్థ నిర్ణయించి మాట్లాడి వాళ్ళకి ఎంతో సహాయం చేయాలనే ఉద్దేశంతో ఈ మదీనా వెల్ఫేర్ అసోసియేషన్ నియమించబడింది. దీనికి ప్రతి ఒక్కరూ కూడా కష్టపడి ముందుకెళ్లాలని ఈ ఒక మక్సద్తో ముందుకెళ్ళడం జరిగింది. ఈ మదీనా వెల్ఫేర్ అసోసియేషన్కి ఈరోజు మక్సద్గా ఈరోజు గ్రాండ్ ఇఫ్తార్ ఇవ్వటం అనేది చాలా మా అందరికి కూడా ఆనందంగా ఉంది, అదృష్టంగా భావిస్తున్నాం. ప్రతి మసీదు నుంచి కూడా వెల్ఫేర్ ప్రతి వారికి యూతులు వచ్చి ఇక్కడ ఇఫ్తార్ విందుని ఆస్వాదించి అందరూ దువాలు ఇవ్వడం అనేది చాలా సంతోషమైన విషయం. అంతేకాకుండా ప్రెసిడెంట్ అయినటువంటి షఫీ గారు అయినా, పెద్ద రెహమాన్ గారు అయినా, మహబూబ్ అలీ, ఇక్బాల్, తాజుద్దీన్, అనేకమైనటువంటి మన పెద్దలు ఇమ్రాన్ గారు ఆఫీస్ అందరూ కూడా వచ్చి దీనికి సహాయ సహకారాలు కష్టపడి ప్రతి యువకులకు కష్టపడి ఇలాంటి ప్రోగ్రామ్ చేయడం అనేది చాలా ఆనందం ఉంది. ఇలాంటి వెల్ఫేర్ అసోసియేషన్కి మీడియా కానివ్వండి ప్రతి ఒక్కరు పెద్దవాళ్ళు కూడా ప్రశంసిస్తున్నారు. ఇలాంటి వెల్ఫేర్ అసోసియేషన్కి ప్రతి వ్యక్తి కూడా హెల్ప్ చేసి 10 మందికి మనం తినే తిండిలో ఒక ముద్రను తీసి పెడితే అందరూ కూడా ఆనందిస్తారని, మనం తినే తిండిని వేస్ట్ చేయకుండా పేదలకు ఇస్తే బాగుంటుందని ఆలోచించే ఈ వెల్ఫేర్ అసోసియేషన్ నియమించబడింది. దీని గురించి అందరూ కూడా సహకారం అందించాలని కోరుకుంటూ సెలవు. మదీనా వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు ఇఫ్తార్ మదీనా మసీదులో జరగడం చాలా ఘనంగా సుఖంగా జరగడం మేము ఆనందంగా తెలియజేస్తున్నాం. అలాగే ఈ యొక్క ఇఫ్తార్ విధిలో ప్రతి మసీదు నుంచి యూత్ కమిటీలు, మసీద్ కమిటీలు అందరూ పాల్గొని విజయవంతం చేసినందుకు వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు కూడా చేస్తున్నాం. మరి అలాగే ఈ పవిత్ర మాసం రంజాన్, మరి ఖురాన్ 30 రోజులు ఆవిర్భవించి పూర్తయిన సందర్భంగా మరి మేము ఖురాన్ పఠనం చేసి 30 రోజులు పవిత్రంగా మరి ఉపవాస దీక్షలు చేస్తూ కఠినంగా ఉపవాస దీక్ష చేస్తూ మరి ఈరోజు 18వ రోజుకి చేరుకున్నాం. కాబట్టి మరి ఈరోజు మేము ఘనంగా ఇఫ్తారీని చేయడం జరిగింది. మరి అలాగే మదీనా వెల్ఫేర్ అసోసియేషన్ ఈరోజు నిర్వహించడానికి ముఖ్య గల కారణం ఏంటంటే మన గురువు గారు చెప్పినట్టు పేదలకి, వితంతువులకి, అలాగా పేద వర్గాలు పేదలు ఏ మాదిరిగా అయినా సరే కింద స్థాయిలో అట్టడిగిన ఉండిపోయిన వారికి మరి మొహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చూపించిన ఒక నిజ మార్గంగా ఏంటంటే జకాత్ ఫిత్రా అనేది అన్ని ఏదైతే ఫర్జ్ అయితే ఉందో ఈ రంజాన్ మాసంలో పూర్తిగా చెల్లించి వాళ్ళందరికీ ఆదుకొని మాతో పాటు కూడా వాళ్ళు కూడా ఒక ఈ రంజాన్ వేడుకలు ఘనంగా అందరూ కూడా సమానంగా జరుపుకోవాలన్న ఉద్దేశంతో ఈ అందరికీ కూడా మరి పేదలకి కానీ బంధువులు కానీ అందరికీ కూడా మరి వెల్ఫేర్ ద్వారా చేయూతనిచ్చి మరి ముందుకు సాగవలసిందిగా మేము ప్రతి ఒక్కరికి కోరుతూ మరి ఈ కమిటీ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. మదీనా వెల్ఫేర్ అసోసియేషన్ అనే సంస్థ స్థాపించడం జరిగింది. దానికి గాను ఈరోజు గ్రాండ్ ఇఫ్తార్గా మసీదులన్నీ కలిపి ఈరోజు 18వ రోజు రోజా ఇఫ్తార్ని ఇక్కడ నిర్వహించడం జరిగింది. దానికి గాను మమ్మల్ని కూడా ఆహ్వానించినందుకు మదీనా వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. అదేవిధంగా మదీనా వెల్ఫేర్ అసోసియేషన్ అని చెప్పి వీళ్ళు ముఖ్య ఉద్దేశం ఏంటంటే పేదలకు, అలాగే ఇక్కడ ఉన్న వితంతువులకు, వికలాంగులకు ప్రతి ఒక్కరికి కూడా సాయం అందించాలనే ఉద్దేశంతో, గొప్ప ఉద్దేశంతో స్థాపించినటువంటి ఈ యొక్క మదీనా వెల్ఫేర్ అసోసియేషన్. దానికి గాను ప్రెసిడెంట్గా మా సత్యన్న ఉన్నారు, అదేవిధంగా అస్మద్ అలీ గారు ఉన్నారు, అదేవిధంగా మన ఫజలు రెహమాన్ గారు ఉన్నారు, అదేవిధంగా మనకు ఇక్బాల్ గారు ఉన్నారు, మరీ ముఖ్యంగా మా తాజాని ఉన్నారు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి మహబూబ్ గారు ఉన్నారు. ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క మంచి అవకాశాన్ని మీకు దేవుడు ప్రసాదించినందుకు అల్లాని శుక్రదా గుజారుతాం. మరి ఇంకొక విషయం ఏంటంటే
ఈ యొక్క సంస్థ ద్వారా మనమందరం కూడా మంచి చేసే యోచనలో దగ్గర ఉన్న ఈ యొక్క ముస్లిం ఏరియాలో కానివ్వండి, సరౌండింగ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క పేదలు కానివ్వండి, ఈ యొక్క మంచి చేసే యోచనతో వీళ్ళు ముందుకు వచ్చినందుకు వాళ్ళందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో రావాలని చెప్పి దానికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు మా తరపు నుంచి కూడా మీ అందరికీ ఉంటాయని తెలియజేసుకుంటూ ఈ అల్ మదీనా వెల్ఫేర్ అసోసియేషన్కి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను.